రంగారెడ్డిలో మెగా డీమార్ట్ మాల్ ఒక దుర్మార్గానికి పాల్పడింది. ఇది మెగా డీమార్ట్ మాల్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంది ఈ మెగా డీమార్ట్ మాల్. ఈ మెగా డీమార్ట్ మాల్ నిర్వాహకులు దారుణానికి పాల్పడ్డారు. ఈ మెగా డీమార్ట్ మాల్లో ఒక చిన్న పిల్లాడు ఒక చిన్న చాక్లెట్ దొంగతనం చేశాడు అని ఆ చిన్న పిల్లాడికి చిత్రహింసలు పెట్టారు ఆ మెగా డీమార్ట్ నిర్వాహకులు. ఆ పిల్లాడిని చేతులు కట్టేసి చొక్కా విప్పేసి కింద సెల్లార్లోకి తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టిన ఘటన ఈ మెగా డీమార్ట్లో చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆటో స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇది మెగా డీమార్ట్ ఇబ్రహీంపట్నంలో ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆ బాలుడిని నిర్బంధించారు, బాలుడిపై దాడి చేశారు. అండర్ గ్రౌండ్లోకి తీసుకువెళ్ళి గోదాములోకి తీసుకువెళ్ళి అక్కడ సిబ్బంది ఆ బాలుడిని చితకొట్టారు. మెగా డీమార్ట్ నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ మెగా డీమార్ట్ సూపర్ మార్కెట్ ముందు ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకొని బాలుడిని రక్షించి వైద్య పరీక్షలకు కూడా పంపించారు పోలీసులు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మెగా డీమార్ట్ యాజమాన్యంపై కేసు కూడా నమోదు చేశారు. నిజానికి చాక్లెట్ దొంగతనం చేస్తే అందుకు సంబంధించి తగిన చర్యలు చట్టబద్ధంగా తీసుకోవాలి. లేదు అంటే చిన్నపిల్లల్లో సహజంగా అలాంటి చేతివాటం కనిపిస్తూ ఉంటుంది. అది తప్ప ఒప్ప దాని కారణాలు ఏంటి అన్న జోలికి ఇప్పుడు వెళ్ళడం లేదు. నిజానికి ఎక్కడైనా చిన్నపిల్లల్లో అలాంటి చేతివాటం కనిపిస్తే ఆ పిల్లల దగ్గరకు వచ్చి తీసుకుంటారు. లేదు అంటే మీ పిల్లలు ఇలా చాక్లెట్ తీసుకున్నారు అని తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒక చాక్లెట్ దొంగతనం చేశాడు అని ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి సెల్లార్లో బంధించి చితక్కొట్టిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. మెగా డీమార్ట్ నిర్వాహకులు ఈ దారుణ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇప్పుడు పోలీసులు ఆ బాలుడిని విడిపించడంతో పాటు ఆ మెగా డీమార్ట్ యాజమాన్యంపై కేసు కూడా నమోదు చేశారు. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చూడొచ్చు, చిన్న దొంగతనం అంటే చాక్లెట్ దొంగతనం చేసినందుకు డీమార్ట్ యాజమాన్యం ఎంత దారుణంగా నీచంగా ఒక బాలుడిని చిత్రహింసలు పెట్టిందనేది చూస్తున్నాం. ఆ ఘటన కూడా ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిన్న ఆ బాలుడు నార్మల్ గా అలానే వెళ్దామని చెప్పి డీమార్ట్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే చాక్లెట్ తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల తను దొంగతనం చేసి అంటే దొరికిపోవడం, ఎవరైతే అక్కడ యాజమాన్యం ఉంటారో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి దొరికిపోవడంతో వాళ్ళు ఏ మాత్రం కూడా కనికరం కూడా లేకుండా 9వ తరగతి చదువుతున్న చిన్న బాలుడు అంటే దాదాపు ఒక 14 ఏళ్ళ వయసు ఉంటుంది రోహిత్. ఆ బాలుడిని కింద సెల్లార్లోకి తీసుకొని వెళ్ళి అతి దారుణంగా పైశాచిక ఆనందం పొందారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బాలుడిని చెట్టిప్పేసి ఒక చోట కూర్చోపెట్టి ఏదైతే హాకీ బ్యాట్ ఉంటుందో ఆ హాకీ బ్యాట్ తో అతి దారుణంగా ఆ బాబుని ఇష్టాను కొట్టడం, అదే విధంగా ప్లాస్టిక్ పైపులతో కూడా కొడుతూ ఆకలేస్తుంది, దాహంగా ఉంది అంటే ఏదైతే ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చి ఆ ఉప్పు ప్యాకెట్ ని నోట్లో కుక్కి అది కనుక కింద ఉంచేస్తే నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ పైశాచిక ఆనందం పొందారని చెప్పొచ్చు. ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. కానీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆ బాలుని బంధించి చిత్రహింసలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అంత సమయం ఆ బాలుడి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? అంటే ఎవరైతే ఈ బాలుడు ఉన్నాడో ఆ బాలుడు వెళ్ళిన ఘటన కూడా ఎవరికి తెలియదు అని చెప్పొచ్చు రోహిత్. ఎందుకంటే ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి అయితే ఎక్కడం జరిగింది. అంటే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ తల్లిదండ్రులు కూడా చెప్పని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బాలుడు పరిస్థితి మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా చూస్తుంటే కట్లు దేరిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ ఘటనకి సంబంధించి తల్లిదండ్రులకు ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ చూడాలంటే రోహిత్, స్కూల్లో టీచర్స్ చూస్తే గానీ తల్లిదండ్రులకి తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను దొంగతనం చేశాను అని చెప్పి ఒకవేళ తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఇంకెంతగా నన్ను కొడతారేమో అన్న భయంతో తల్లిదండ్రులకు చెప్పకుండా బాలుడు స్కూల్ కి వెళ్ళిపోవడం జరిగింది. స్కూల్లో విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చూసి ఏమైంది నీకు అంటూ అడగటంతో ఒక్కసారిగా టీచర్స్ కి తెలిసి టీచర్స్ దీని మీద యాక్షన్ తీసుకోవడం అనేది తెలుస్తుంది. టీచర్లు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అంటూ కూడా తల్లిదండ్రులకి చెప్పడంతో తల్లిదండ్రులు అప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారనేది కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కేవలం ఒక చాక్లెట్ దొంగలిచ్చాడని చెప్పి ఒక 14 ఏళ్ల బాలుడిని అతి పైశాచిక ఆనందంతో, ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 5గురు ఆ బాలుడి మీద ఇలా విరుచుకుపడ్డారు అనేది కూడా తెలుస్తుంది. ఎవరైతే ఆ మెగా డీమార్ట్ ఓనర్ ఉంటాడో వాళ్ళ కొడుకు బషీర్, సమీర్, చింటూ,
రాకేష్ అనే 5 వ్యక్తులు ఒక్కసారిగా ఆ బాలుడి మీద ఇలా విరుచుకుపడటంతో అతను ఎక్కడ చంపేస్తారనే భయంతో అతను ఇంకా వాళ్ళు చెప్పిన వాటికంటే ఆ ఉప్పు తినడం కానివ్వండి, బట్టలు ఇప్పమంటే బట్టలు ఇప్పటం, వాళ్ళు చెప్పిన విధంగా చేయడం వల్లనే ఇంకా కొంచెం ప్రాణాలతో ఉన్నాడు అంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ బాలుడిని ఇంత పైశాచిక ఆనందం పొంది ఇంత చిత్రహింసలు చేసిన వారికి కఠిన శిక్ష వేయాలి అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు అలాగే ఏమంటారు మెగా డిమార్ట్ నిర్వాహకులు ఏమంటారు ఈ దుశ్చర్యపై, ఇంత దుర్మార్గంపై? వాళ్ళు మాత్రం ఇప్పుడు వరకు ఎటువంటి దానికి కూడా స్పందించని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇటువైపు మీడియా వాళ్ళు కానివ్వండి, లేకపోతే పోలీసులు కానీ తల్లిదండ్రులు కూడా వెళ్ళి అడిగినప్పటికీ కూడా వాళ్ళు అసలు కొంతల లేని సమాధానం చెప్తూ అసలు వాళ్ళ మీద కూడా విరుచుకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ వాళ్ళకి కఠిన శిక్ష పడాలి అంటూ కూడా వీళ్ళందరూ వాపోతున్నారు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది రోహిత్. రైట్ దేవిక, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మెగా డిమార్ట్ దుర్మార్గానికి పాల్పడింది, దుశ్చర్యకు పాల్పడింది. ఆ షాప్లో, ఆ మాల్లో ఒక చిన్న చాక్లెట్ దొంగతనానికి పాల్పడ్డాడు అని బాలుణ్ణి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్బంధించి చొక్కా విప్పి చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన విషయం తెలియడంతో బాలుడి తల్లిదండ్రులతో పాటు స్థానికులు మెగా డిమార్ట్ ముందుకు వచ్చి ఆందోళన చేశారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని మెగా డిమార్ట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మెగా డిమార్ట్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ బాలుడి పూర్తి వివరాలు మేము చూపించట్లేదు, ఎందుకంటే అతను బాలుడు కాబట్టి ఆ వివరాలను, మైనర్ కాబట్టి ఆ వివరాలు మీకు చెప్పడం లేదు. కానీ ఈ దుశ్చర్యకు సంబంధించిన వివరాలు మాత్రం చెబుతూ ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటూ ఉన్నారు? షాపు నిర్వాహకులకు, మెగా డిమార్ట్ నిర్వాహకులకు ఈ విషయంలో ఎటువంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.